Subscribe to our channel and press the bell icon for the latest updates. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. లైవ్ మొదలుపెట్టే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అలాగే దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక టాపిక్లోకి వస్తే, ఈ లైవ్ పెట్టింది సోషల్ మీడియాలో వైసీపీ పెయిడ్ సర్వేలో వదలు కొడుతున్నాయి. యాడ్లు వస్తున్నాయి అనుకోండి, కోట్లు ఖర్చు పెట్టి ఇస్తున్నారు, అవి పక్కన పెట్టి వదలు కొడుతున్నారు. ఓకే, ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి అది అని చెప్పేసి ఒక అతను ఏదో స్ట్రాటజీలు అని చెప్పి ఒక అతను వస్తాడు, ఏదో గడ్డం పెట్టుకుని ఇంతకుముందు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అతని గురించి మాట్లాడతాడు ముందు, అసలు ఏంటి అతను చెప్పేసి. అతను గతంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి మూసేశాడు. ఫ్రాడ్, మోసగాడు. ఆ తర్వాత బతకడం కోసం అని చెప్పేసి ఇది మొదలెట్టిన తర్వాత జగన్ దగ్గర భారీగా డబ్బులు దండుకుని అతనికి అనుకూలంగా సర్వీలు ఇస్తూ ఉంటాడు అనమాట. ప్రతిదీ కూడా జగన్కి అనుకూలమే, అంచేది కూడా. అందులో వాస్తవ పరిస్థితులు ఏమి ఉండవు. ఇష్టారాజ్యంగా రాసుకుంటూ ఉంటాడు, ఏదో చెప్తుంటాడు, పులిహోరాలు చెప్తుంటాడు, మేము ఎంతమందిని కలిసామని చెప్పి. అంత తప్పుడు సమాచారం మొత్తం అంతా కూడా. ఎందుకంటే కొన్ని చూసారనమాట, కొన్ని నాకు ఇప్పుడు నేను జనసేన పార్టీ అయినా ఒక వాస్తవం ఉంటుంది, ఒక సత్యం ఉంటుంది. నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. మాకు సైనికులు ఉన్నారు, మాకు కొద్దిగా నెట్వర్క్ ఉంది, మాకు రిపోర్ట్స్ వస్తుంటాయి. ఈ రిపోర్ట్కి పొంతన ఉండదు, ఎక్కడ కూడా పొంతన ఉండదు అనమాట. చాలా రిపోర్ట్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఏదో 10-15% కలవచ్చు, 20% కలవచ్చు, పోనీ 80% పూర్తి విరుద్ధంగా ఉందన్నమాట. కేవలం ఏంటంటే అతను ఒక ఫ్రాడ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి మోసగాళ్లే కావాలి. ఆయన ఈ మోసగాళ్ళని ఏవి కోరి ఎన్నుకుంటారైనా, ఎదుక్కుంటారు బోధం పెట్టి, ఎక్కడ మోసగాడు ఉన్నాడు, అమ్మయ్య దొరికాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడా, నా పార్ట్నర్ దొరికాడు, మోసగాడు రా బాబు నీకోసం ఎదుగుతున్నాను అంటే, కేవలం ఒక క్రిమినల్ మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఒక మోసమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తారు ఎప్పుడు కూడా. అటువంటి మోసగాడిని తీసుకొచ్చి ఈరోజు సర్వేలు అని చెప్పేసి హంగామా చేస్తున్నారు. ఈ యూట్యూబ్లో ఏంటంటే ఎన్నికల టైం కదా, వాళ్ళకి వ్యూస్ పెంచుకుంటాకి, వాళ్ళకి వ్యూస్ ద్వారా యాడ్లు వస్తాయి కాబట్టి వాళ్ళు బతకడం కోసం, వాళ్ళ ఛానల్స్ సర్వే కోసం యాత్ర డప్పు కొడతా ఉన్నారు. అలాగే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా భారీగా ముట్ట చెప్పి కొట్టెత్తున్నారు ఈ వీడియోలు పెట్టించేసి ఈ రోజునాడు. అది పరిస్థితి. అలాగే జగన్ అసలు వైసీపీ పార్టీ తీసుకుంటే ఎలా ఉంటారంటే, వీళ్ళంతా కూడా మోసగాళ్ళని భూతత్వం పెట్టి ఎత్తుకొస్తారు. ఇప్పుడు విజయవాడలో ఒక ఎంపీ ఉన్నాడు, ఆయన బ్యాంకులకి పంగనామాలు పెట్టాడు. అలాగే మళ్ళీ ఎక్కడ పక్కన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎంపీ బ్యాంకులు పంగనామాలు పెట్టాడు. ఎంపీ అభ్యర్థులు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక 10,000 కుటుంబాలను ముంచాడు, బొడిమే పడేశాడు, బ్యాంకును ముంచేసి ఆయన. అలాగే చిత్తూరులో ఒక ఎర్రచందనం దొంగ. అలాగే అదే చిత్తూరులో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, అదే చిత్తూరులో మళ్ళీ ఒక 7 కొండల వెంకన్న ముంచేశాడు. మొత్తం దేవుడు ముంచాడు. ఎక్కడన్నా మామూలుగా ఏంటంటే ప్రజలు ముంచుతారు, బ్యాంకులు ముంచుతారు, ఏదో ఒక సంస్థను ముంచుతారు, కానీ ఈ మహానుభావుడు దేవుని ముంచేసేసి దేవుని గుడి మొత్తం దిగమింగేసి 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు ట్రావెల్ టికెట్లు అమ్ముకునేవాడు అనమాట, ట్రావెల్ బస్సులు టికెట్లు అమ్ముకున్నాడు, టెలిఫోన్ ఆపరేటర్. అది పరిస్థితి. స్థానికంగా ప్రజలు తెలుసు, మరి తెలిసిన సరే పార్టీ మత్తులు ఉంటాయి కదా, రకరకాల ఫ్యాక్టర్స్లో ఓట్లు వేస్తారు పక్కన పెట్టుకున్నదని. అది పరిస్థితి. ఎక్కడ ఎత్తుక్కున్నా సరే ఈ రోజునాడు ఏదో ఒక ఎంపీ ఏదో వరకట్నం కేసులు, గృహహింస కేసులు, అబ్బో బ్లా 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 చాలా ఉన్నాయి. వ్యక్తిగతం పక్కన పెడదాం అనుకోండి, వ్యక్తిగతం ఐ డోంట్ టచ్ ఇట్. అతని మీద ఆ కేసులు మనం ఎక్కడ తీసినా సరే వీళ్ళ చరిత్ర మొత్తం ఇలాగ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏ చరిత్ర తీసుకున్నా పక్క మోసగాడిని ఎక్కడున్నాడా అని ఎతికి మళ్ళీ పట్టుకొస్తారు అనమాట. ఎందుకు పట్టుకొస్తున్నారంటే వాళ్ళు, దానికి కారణం ఏంటంటే డబ్బు పెట్టాలి జగన్మోహన్ రెడ్డికి. నువ్వు మోసగాడివా, నువ్వు కష్టపడి కాస్త డబ్బు సంపాదించావా, దొంగతనం చేసావా, రాళ్ళు కొట్టావా, బ్యాంకులు ముంచావా, నాకు అనవసరం బాబు. జగన్మోహన్ రెడ్డి చెప్పేది, నీ దగ్గర 30 కోట్లు ఉన్నాయా, ఎమ్మెల్యేకి వేసుకో. 50 కోట్లు ఉన్నాయా, ఎంపీకి వేసుకో. అది కూడా తక్కువ డబ్బులు ఉన్న చోట వేసుకో, శ్రీకాకుళం అటువంటి చోట వేసుకో. లేదు 100 కోట్లు ఉన్నాయా, విజయవాడ మన గుంటూరు చోట వేసుకో, మంచి డబ్బులు పెట్టాలి అక్కడ అని చెప్పి ఆయన బేరాలు ఆడుకుని ఏరి కోరి ఎన్నుకుని తెచ్చుకున్నాడు అందరినీ. మొత్తం ఫ్రాడ్స్ అంతా ఫ్రాడ్స్, మోసగాళ్ళు, బ్యాంకులు ముంచిన వాళ్ళు. ఒక్కొక్క ఎమ్మెల్యే చరిత్ర తీస్తే, ఒక ఎంపీ చరిత్ర తీస్తే చాలా దారుణంగా ఉంటుంది. అలాగే విజయవాడలో కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే గతంలో ఏదో కల్తీ మద్యం అని చెప్పేసి సాక్షి పేపర్లోనే, సాక్షి మీడియాలో 2-3 రోజులు వదలగొట్టాడు, డప్పు కొట్టేశారు. ఆయన అప్పుడు కాంగ్రెస్లో అనమాట, వైసీపీకి రాలప్పుడు. వైసీపీ రాకముందు ఆయన గురించి అదన్నారు ఇదన్నారు, ఫ్రాడ్ అన్నాడు, ఆయన ముంచాడు జనాలన్నారు. 2-3 చనిపోయారు కల్తీ మద్యం కేసు. అది చనిపోతే దాన్ని ఈ సాక్షి మీడియా చాలా ఇదిగా చూపెట్టింది ప్రజలకి. మరి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అది పరిస్థితి ఈ రోజునాడు. ఇదంతా ఏంటంటే వైసీపీ ఒక మోసగాళ్ల పార్టీ. ఇది వైసీపీ అని తీసేసి
మోసగాళ్ల పార్టీ అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది వైసీపీకి. అలాగే ఇప్పుడు ఈ సర్వేలు ఉన్నాయి కదా, తప్పుడు సర్వేలు, మనం టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఈ తప్పుడు సర్వేలన్నీ కూడా ఏంటంటే మ్యానిపులేటెడ్ అవన్నీ కూడా. అలాగే జాతీయ మీడియాలో కూడా వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి మన ప్రశాంత్ కిషోర్ గారికి, అది మన ఉత్తరాది ఉన్నాడు కదా, ఎన్నికల స్ట్రాటజీ అని చెప్తాడు కదా, ఆయనకి 250 కోట్లు ఇచ్చారు వీళ్ళు మీడియా మేనేజ్మెంట్కి. ఆ 250 కోట్లు తీసుకుని ఆయన చేసే పనులు ఇయే ఇది ప్రతి నెలకి లేదా 2 నెలలకి అనమాట. ఈ మన ఊపు తగ్గకుండా, ప్రజల్లో ఊపు తగ్గకుండా ఓ సర్వే ఎత్తూ ఉంటాడు. ఏదో 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 జాతీయ సర్వే, అబ్బా వైసీపీకి 120 సీట్లు వచ్చేసినాయి, ఇప్పుడు 21, 22 ఎంపీ సీట్లు, అబ్బో సూపర్గా ఉంది. ప్రతి 2 నెలలకి 3 నెలలకి కూడా సర్వేలు అద్దరిపోవాలి. చూస్తున్నాం, ఎప్పటి నుంచి చూస్తున్నాం అసలు 1 year 2 years నుంచి కూడా ఇదే పరిస్థితి. వదులుతూ ప్రజల మీద వదులుతానే ఉంటారు అన్నమాట. అద్భుతంగా ఉండాలి సర్వేలు. మళ్ళీ ఎలాగనుకుంటున్నారు, కొద్దో గొప్ప కాదు, క్లీన్ స్వీప్, పైడి ఒక రకంగా ఎక్స్ట్రీమ్ అనమాట. ఇంకా ఏదో కొద్దిగా ఆలోచన కూడా లేదు, మొత్తం క్లీన్ అయిపోయినట్టుగా. అది పరిస్థితి. ఇవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కున్న సర్వేలు ఈ రోజునాడు. ఇవన్నీ కూడా అన్ని తప్పుడు సర్వేలు. ఈరోజు గ్రౌండ్ పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. వైసీపీ పార్టీ ఇది మనకి 20+, ఇది 21, 22 గెలిచేద్దా ఎంపీ సీట్లు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఉన్న పాతికలో. అది మొత్తం మీ పట్టుకెళ్ళిపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూస్తుంటాడా? జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళిపోతుంటే జగన్ పట్టుకెళ్ళిపో, 40 ఏళ్ళ అనుభవం అక్కడ, ఇది డజన్ మీడియాలో అర్థమవుతుంది కదా. మొత్తం ఆయనకు ఒక వ్యవస్థే ఉంది ఈ రోజునాడు. కోర్టులు అని మొత్తం ఒక 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 10 మందికి పైగా మేధావులు, ఎనలిస్టులు పొద్దుస్తమానం కొడతానే ఉన్న డప్పు అక్కడ ఇల్లు పచ్చడప్పు. ఆయన చూస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్తుంటే, నువ్వు పట్టుకెళ్ళి బాబు అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావు. అలాగే ఇప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటారు, నువ్వు పట్టుకెళ్ళిపో జగను అని చెప్పేసి. మా పార్టీ బలం మాకుంది, టీడీపీ పార్టీ బలం టీడీపీకి ఉంది, మీదుంటే మీకుంది. ఈ రోజున్న పరిస్థితుల్లో అంతా కూడా +/-10 దగ్గర ఉన్నాం. ఎంపీ సీట్లు కూడా 3 పార్టీలు కూడా +/-10 అనమాట. 3 రావచ్చు, 3 రావచ్చు, ఒకరికి 7, ఒక పార్టీ 10 రావచ్చు, దానికి 7 రావచ్చు, రకరకాలుగా +/-10లో ఉన్న 3 పార్టీలు ఎంపీ సీట్లు. అలాగే మీ పార్టీకి వచ్చేటప్పటికి మొత్తం ఇప్పుడు మీ బెల్ట్ ఉంది కదా, రాయలసీమ, అలాగే ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, అందులో కూడా మళ్ళీ అనంతపురంలో మీకు ఏమి ఉండదు. పోనీ ఈ 6 జిల్లాలు తీసుకుంటే 10 ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో ఏమవుతాయి మీకు? చిత్తూరులో ఒక దానిలో మీరు టఫ్ ఫైట్ ఇస్తారు. అనంతపురం ఏమి ఉండదు. అలాగే కర్నూలు కూడా బెబ్బే ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఈ రోజునాడు. ఎందుకంటే కోట్లో దిగిపోయాడు అక్కడ టీడీపీకి. ఇటు మాకేమో నంద్యాల ఎస్పీ రెడ్డి గారు దిగారు, ఇక్కడ బెబ్బే. ఇక మహా అయితే ఏమున్నాయి మీకు, 5 సీట్లన్నీ మిగులుతున్నాయి. 5లో ఎన్ని గెలుస్తారు? ఇప్పుడు 5 గెలిచారు అనుకున్నాము. అక్కడి నుంచి గుంటూరు జిల్లా నుంచి మీ పరిస్థితి ఏంటి? మీ పార్టీ పరిస్థితి ఎంత బలంగా ఉంది? అప్పట్లో 1, 2 గెలిచినట్టున్నారు, ఒకటే అనుకుంటేది, అది కూడా అరకు అనుకుంటా గెలిచింది అప్పట్లో. ఈరోజు అది కూడా లేదు, అరకు కూడా మీకు మొత్తం తుడిచిపెట్టి గెలిపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మహా అయితే ఎన్ని గెలుస్తారు మీరు? 10 కూడా కష్టం. ఏదో డబ్బు కొట్టుకుంటూ అయిపోయిందా? ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనకి నవంబర్, డిసెంబర్ వరకు డిఫరెంట్ యాంగిల్ ఉంది, రాజకీయం డిఫరెంట్గా తిరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన పింఛన్ డబ్బులు 1000 నుంచి 2000కి పెంచారో, వెంటనే పెన్షన్ డబ్బులు ఇచ్చేశారో, రాజకీయం మారిపోయింది. అలాగే పసుపు కుంకుమ అని చెప్పేసి మన డ్వాక్రా మహిళలకి వీళ్ళకి డబ్బులు వేయడం కావచ్చు, ఏదో యాత్రలు కదా, మొత్తం మీద రైతులకు డబ్బులు అంటాం, మళ్ళీ ఏదో పడుతున్నాయి ఈ డబ్బులు. ఇదంతా ప్రజలు చూసిన తర్వాత చాలా ఓట్లు టీడీపీకి టర్న్ అయిపోయినాయి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళంతా కూడా పథకాలకి అట్రాక్ట్ అవుతారు, పేదలు అనమాట. పేదలు కొద్దిగా ఆశ ఉంటుంది వీళ్ళకి, పథకాలకి అట్రాక్ట్ అయిపోతారు. డబ్బులు ఇస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు, డబ్బులు పడిపోయినాయి కదా. వాళ్ళు ఏమంటున్నారు, జగన్ వస్తే ఎప్పటికి ఇస్తాడు, మాకు ఇస్తాడే కూడా వస్తాడా తెలియదయ్యా, చంద్రబాబు మాకు ఇచ్చాడు కదా, ఓట్లు వేస్తామంటున్నారు. అవన్నీ కూడా అందులో సింహభాగం ఓట్లు అవన్నీ కూడా వైసీపీ ఓట్లే. వైసీపీ ఓట్లు చంద్రబాబు బలవంతంగా లాగేసుకున్నాడు పథకాలు పెట్టేసి, ఈ పథకాల ద్వారా, ఈ డబ్బులు ఇవ్వడం ద్వారా. సో ఇక్కడ భారీగా నష్టపోయింది వైసీపీ పార్టీ. మా జనసేన నష్టమే లేదు, మాకు ఉండొచ్చు. ఇప్పుడు వైసీపీ పార్టీకి ఓటు 70% డ్యామేజ్ జరిగితే మాకు 30% జరిగింది మాకు. ఎందుకంటే మా ఓట్లు ఫిక్స్డ్ సాలిడ్ ఓట్లు, మా కూడా మా యూత్ మా యువకులు ప్రతి ఇంట్లో ఓటు వేయించుకుంటారు. మా యువకులు బలంగా వేయించుకుంటారు, మా ఓట్లు అక్కడ పోవు. సో ఈరోజు ఆ ఓటు బదిలీ జరిగింది ఎక్కడి నుంచి? వైసీపీ పార్టీ ఓటు టీడీపీకి వెళ్ళింది. దానివల్ల టీడీపీ ఈ రోజునాడు బలం పుంజుకుంది గతం కన్నా. అందుకని చెప్పేసి ఈ 3 పార్టీలు కూడా ఈ రోజునాడు నెక్ టు నెక్ పోరాడుతున్నాయి ఓవహోవీగా. నువ్వా నేనా ఎంపీ సీట్లు కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, మొత్తం టఫ్గా నడుస్తుంది ఈ రోజునాడు. ఇప్పుడు మా పార్టీకి బలం ఉంటే కొన్ని చోట్ల ఉంది, వైసీపీ కొన్ని చోట్ల ఉంది, టీడీపీ కొన్ని చోట్ల ఉంది. అక్కడ ఇప్పుడు రాష్ట్రం మొత్తం అన్ని పార్టీలకి ఏ పార్టీ బలం ఉండదు. అలాగే 175 ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, 25 ఎంపీ సీట్లు కావచ్చు, ఏ పార్టీ కూడా మొత్తం గెలవదు. ఇప్పుడు ఏది గెలవదు, అన్ని చోట్ల గెలిచే ప్రసక్తే లేదు. కాబట్టి
ఇప్పుడున్న సిచ్యువేషన్లో నెక్ టు నెక్ హోరాహోరీ పోరు జరుగుతుంది. ఏ పార్టీ గెలిచిద్దంటే ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ చెప్పుకుంటారు. మా పార్టీకి మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. మా జనసేన పార్టీకి 90కి పైగా సీట్లు గెలుస్తాం. అలాగే మా కూటమి కలుపుకుని 100 సీట్లు మా టార్గెట్ మాది. ఆ 100 సీట్ల కోసం మేము పనిచేస్తున్నాము. అలాగే వైసీపీ కూడా పనిచేయొచ్చు, టీడీపీ కూడా పనిచేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇచ్చారు కదా. వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ బాబు రా బాబు సీఎం సీట్ తీసుకుని ఇస్తారా? ఎవరు కదా. అలాగే జగన్ కూడా ఇటు పవనోను అటు చంద్రబాబు బాబు జగన్ రా తీసుకెళ్ళిపో అని ఇస్తారా? అలాగే చంద్రబాబు కూడా ఎవరు కదా. ఇది పోరాడాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఎన్నికలు ఫేస్ చేయాలి, ప్రజా ఆమోదం పొందాలి. ఆ ప్రజా నిర్ణయాన్ని మనకు అనుకూలంగా వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే పార్టీలు అధికారంలోకి వస్తాయి. మా పార్టీకి అయితే పూర్తిగా నమ్మకం ఉంది. అలాగే ఈ వైసీపీ పార్టీకి నిజంగా 1 ఇయర్ బ్యాక్ కూడా వీళ్ళకి అంత బలం ఉండి 120, 130 సీట్లు 20 ఇది ఒక 25కి ఒక 2-3 అటు ఇటుగా ఎంపీ సీట్లు ఉన్నట్టయితే 21, 22 ఎంపీ సీట్లు అయితే మరి ఇంతగా డప్పు ఎందుకు కొట్టుకుంటుంది? ఈరోజు 100 కోట్లు పెట్టి ఈ రోజు నాడు టీవీలో యాడ్లు ఎత్తున్నారు, పేపర్లు యాడ్లు ఎత్తున్నారు, యూట్యూబ్లో ఎత్తున్నాయి. అక్కడ బూత్ సైట్లు ఒకవేళ చెప్తున్నారు. బూత్ సైట్లో కూడా వచ్చేస్తున్నాయి అని ఒక అతను చెప్పాడు, కామెంట్ పెట్టినాక. బూత్ సైట్లో కూడా వస్తున్నాయి అని చెప్పేసి యాడ్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా యాడ్లు ఇచ్చేస్తున్నారు. అలాగే వాట్సాప్లు కూడా పంపిస్తున్నారంట, ఇది సాఫ్ట్వేర్ పెట్టుకుని విపరీతం చేస్తున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు, అవకాశాలు రాని వాళ్ళు, వస్తున్న వాళ్ళు, అసలు మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టేసి ఇట్టా 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 చేతులు పెడుతున్నారు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీకు గెలుపు కన్ఫామ్ అయిపోయింది, 1 సైడ్ అయిపోయింది ఆల్రెడీ అంటున్నారు. మీరు మొత్తం మీదే అంటున్నారు. మిగతా పార్టీలు దరిదాపులో రావంటున్నారు. మిగతా పార్టీలు దరిదాపులో లేనప్పుడు ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇంతమంది ఆర్టిస్ట్ ఇట్టా ఎట్టని తిప్పిస్తున్నారు, చెప్పిస్తున్నారు. మొత్తం ఆర్టిస్టులను తీసుకొచ్చి ఈ రోజు నాడు సినిమా వాళ్ళకి ఉపాధి తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం వచ్చారు, వాళ్ళకి ఉపాధి వస్తుంది, తప్పేం లేదు దానిలో. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు సినిమాలో వాళ్ళు నటులు డబ్బులతో యాక్ట్ చేస్తారు, ఇక్కడికి వచ్చి యాక్ట్ చేస్తున్నారు చేతులు ఊపుకుంటూ. తప్పేం లేదు, దాన్ని తప్పట్టు మేము. మరి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు ఈ రోజు నాడు? ఇన్ని సర్వేలు అని చెప్పి ఎందుకు వదలగొడుతున్నారు అంటే అక్కడ సీన్ ఏం లేదు. ఈ పార్టీకి 50కి అటు ఇటు ఊగిలాడుతున్న పార్టీ ఇది. అటు ఇటు ఊగుతుంది. దాన్ని బలవంతంగా వీళ్ళు 100 సీట్లు పెంచాలని చెప్పేసి ఈ ప్రయత్నాలను చేస్తున్నారు. దానిలో భాగంగానే జనసేనకి టీడీపీకి ఏదో అంటగడతా ఉంటారనమాట. దానిలో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు గుంపకొత్తగా పొందాలి, ఎలాగైనా సరే మన ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని చెప్పేసి ఈ లాలుచి అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంత మించి అయితే ఏమీ లేదు ఈ రోజు నాడు వైసీపీ పార్టీ పరిస్థితి అయితే. అది స్పష్టం. ఇంకొకటి ఏంటంటే నిజంగానే వైసీపీ పార్టీ 100 సీట్లు దాటి అలాగే 15 ఎంపీ సీట్లు దాటిందంటే అది ఈవీఎం మ్యానిపులేషన్. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా ఈ రోజు నాడు హైదరాబాద్ కేంద్రంగా కేసీఆర్ భారీ కుట్ర చేస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చాలా దారుణంగా మంత్రాలు జరుగుతున్నాయి, చాలా రిపోర్ట్లు వస్తున్నాయి ఈ రోజు నాడు. ఏదో జరుగుతుంది అక్కడ, ఏదో సంథింగ్ జరుగుతుంది. మరి ఈవీఎంలు మ్యానిపులేషన్ జరిగితే మాత్రం ఇలాగే వస్తాయి రిపోర్ట్ సేమ్ రిజల్ట్ ఇలాగ ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వైసీపీకి 120, 130 సీట్లు, అలాగే 25 ఎంపీ వచ్చినా మన 25 కొట్టేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు జరిగితే మాత్రం. అది ఆ మ్యానిపులేషన్ మరి ఎలా చేస్తున్నారు ఏంటి, ఆ కుట్ర ఏంటి అనేది మనకి ఎన్నికల ఫలితాల తర్వాత మనకు తెలుస్తుంది. ఆ ఫలితాలు వచ్చే వరకు కూడా మనకు తెలియదు. అది చూద్దాం. ఒకవేళ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అయితే ఒకవేళ వస్తే ఖచ్చితంగా చెప్తాను అది కుట్ర, అంతమించి ఏం లేదని చెప్పేసి కూడా. ఇప్పుడు మాకంటూ కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి, మాకుండే రిపోర్ట్స్ మాకుంటాయి. ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఏదో న్యూస్ ఏజెన్సీ ఇచ్చింది సర్వే అని చెప్పి వాళ్ళు వచ్చి గ్రామాల్లోకి వెళ్ళి తిరుగుతారా? తిరగవే. ఏదో వాళ్ళకున్న సెటప్ వాళ్ళకు ఉంటుంది, మాకు సెటప్ ఉంటుంది, మాకుండే అనాలిసిస్ మాకుంది, మాకుండే బలం మాకుంది, మాకుండే నమ్మకం మాకుంది. కొడతాం, బలంగా కొడతాము. చెప్పాం కదా, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మేమే పార్టీకి మద్దతు ఇవ్వమో, మేమే ప్రభుత్వం స్థాపిస్తామని చెప్పేసి. మేమే స్థాపిస్తాం ప్రభుత్వాన్ని, మాదే ప్రభుత్వం, మాకు నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే ప్రజలకు కూడా స్పష్టంగా ముందే చెప్పేశాం. మేము డబ్బు పంచం చెప్పేసాం ప్రజలకు ముందు, ఎప్పుడూ చెప్పేస్తాం. మేము డబ్బు పంచం, ఓటుకి ముందు పంచము, వేస్తే వేయండి లేకపోతే లేదు. మీకు ఎన్ని సీట్లు ఇచ్చినా మాకు ఆనందమే. మాకు ఆ సీట్లతో అసెంబ్లీలో పోరాటం చేస్తాము. మాకు 90 పైగా సీట్లు ఇస్తే మేము అధికారంలోకి వచ్చి పాలిస్తాము, లేదా ప్రతిపక్షం ఇస్తే ప్రతిపక్షంలో కూర్చుంటాము. మేము అక్రమాలు మేము చేసే ప్రసక్తి లేదు ఈ రోజు నాడు. అలాగే ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ గారు అతి సామాన్యులు టికెట్లు ఇచ్చాము. మేము ఏం ఆశించలేదు ఈ రోజు నాడు. మాకు కొంతమంది అభ్యర్థులు తీసుకుంటే వాళ్ళ ఆస్తి మొత్తం కూడా 1 కోటి రూపాయలు లేని వాళ్ళు చాలా మంది ఈ రోజు నాడు, 1 కోటి రూపాయలు లేని వాళ్ళు. మరి టీడీపీ వైసీపీల్లో ఒక్క అభ్యర్థిని చూపించండి 1 కోటి రూపాయలకి ఆస్తి లేని అతను ఒక్కరిని చూపించండి. మీరు ఏమన్నా ఎక్కడ దొరకరు, అసలు ఒక్కడు దొరక వాటిలో 1 కోటి రూపాయలు ఆస్తి లేని వాళ్ళు. మరి ఈరోజు మా పార్టీల్లో
ఎంతోమంది పేదలు ఉన్నారు, ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని ఈరోజు 30 ఏళ్ళు 28 ఏళ్ళు పిల్లలు కూడా ఈ రోజు నాడు మా కుర్రోళ్ళు కూడా మేము టికెట్లు ఇచ్చాము ఈ రోజు నాడు. ఎందుకంటే కొత్త రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాం మా పార్టీ నుండి. ప్రజా ఆమోదం మాకు ఉంది, ప్రజా ఆమోదం మాకుంది. ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు ఈ రోజు నాడు ఆ గ్రామస్థాయి రాజకీయాల్లో 2 పార్టీలు ఉండడం వల్ల వాళ్ళకి గ్రామస్థాయిలో ఏమైనా గొడవలున్నా, పనులు కావాలనుకున్నా ఏదో ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఓపెన్ కావట్లేదు ఈ రోజు నాడు. ఏదో పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోయి సైలెంట్గా మనం ఓటేసొద్దాంలో గాజు గ్లాసుకి, ఇప్పుడు మనం ఓపెన్ అప్ అయిపోయి 10 మంది నాళ్ళలో పడిపోయి మళ్ళీ ఇది గొడవలు ఎందుకు మనకని చెప్పి సైలెంట్ అయిపోతున్నారు ఈ రోజు నాడు. వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయి మాకు ఓటేస్తారు. ఈవెన్ జనసేన మీ వైసీపీ పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్న కార్యకర్తలు కూడా, నాయకులు కూడా, మళ్ళీ చెప్తున్నాను, వైసీపీ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కావచ్చు, టీడీపీ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా చాలా మంది ఈ రోజు నాడు జనసేన పార్టీకి ఓటేస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళకి వేరే దారి లేక దోవలేక ఉన్న పరిస్థితులు ఈ రోజు నాడు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్తా ఉంటారు, అన్న మేము తిరుగుతున్నామన్నా కానీ ఓటు మాత్రం జనసేనకి అన్న, ఈసారి పోయే ప్రసక్తి లేదన్నా అని చెప్తున్నారు. చాలా బాగుంది రిపోర్ట్ జనసేన పార్టీది, అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. మనం కార్యకర్తల ప్రాబ్లం ఏంటంటే మన జనసేన పార్టీకి ఇంకా మనకి రాజకీయ పరిణితి తక్కువ. ఎందుకంటే అది యూత్ కదా, ఆ యూత్కి ఏంటంటే కొద్దిగా పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ అంటాం అనమాట. అది ఇది ఏదో నమ్మేస్తారు. ఎందుకంటే ఎలక్షన్ టైం ఇది. ఈ ఎలక్షన్ టైంలో రకరకాల స్ట్రాటజీలు, వ్యూహాలు వదులుతూ ఉంటారు ప్రజల్లోకి, రకరకాల మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు, రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. మన వాళ్ళు ఏంటంటే ఈ వార్తలను నమ్మేసేసేసి ఈ రోజునాడు అన్నీ నమ్మేసేసి నిజమేనా, అమ్మో ఏదో సర్వే వచ్చిందంట, అమ్మో జనసేన సీట్లు లేవంట, ఏదో సర్వే టీడీపీకి ఫేవర్ అంట, అమ్మో టీడీపీ 100 కొట్టేసిందంట, వైసీపీ కొట్టేసిందంట. అంటే ఎలక్షన్ టైంలో ఆడే మైండ్ గేమ్స్ ఇవన్నీ మైండ్ గేమ్స్. ఇవన్నీ ఏం ఉండదు అక్కడ, రాత్రికి మారిపోద్ది ఏమన్నా, ఏం ఉండదు. ఇదంతే ఒక రకమైన మైండ్ గేమ్, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. దాంతోపాటు మన పార్టీ కార్యకర్తల్ని వాళ్ళు నమ్మకాన్ని దెబ్బతీయడానికి, వాళ్ళు ఎఫెక్ట్గా పనిచేయకుండా ఉండడానికి చేస్తూ ఉంటారు తప్పితే ఇక్కడ ఏం లేదు, దీనిలో ఏమీ లేదు. జనసేన పార్టీ కార్యకర్తలు అస్సలు అధైర్యపడొద్దు, టెన్షన్ పడొద్దు. మనం బలంగా కొడుతున్నాం. మన పార్టీ అధినేత స్పష్టంగా చెప్తున్నారు కదా, చూడండి ఆయన చెప్పినప్పుడు ఆయన కళ్ళు చూడండి, మీకు కళ్ళు చూస్తే మీకు అర్థమైపోద్ది ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఎంత నమ్మకంగా చెప్తున్నారు. అబద్ధం చెప్పేవాళ్ళు అయితే అటు దిక్కులు చూస్తారు, దిక్కులు చూసి చెప్తారు. ఆ కళలో తెలిసిపోద్ది మనకి, ఆ నమ్మకం అనేది కళలో తెలిసిపోద్ది ఎప్పుడైనా సరే మనం చెప్తున్నప్పుడు. ఆ మనిషి ఎక్స్ప్రెషన్ బట్టి, ఆ కళ్ళు విధానాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నా చెప్పేసి. అని ఆయన నమ్మకంగా ఉన్నది ఈరోజు, చాలా నమ్మకంగా అధినేత ఉన్నారు. 90కి పైగా సీట్లు కొడుతున్నాం, బలంగా కొడతాం మనం. ఎందుకంటే వైసీపీకి ఈరోజు సీన్ లేదు కాబట్టి ఈ డ్రామాలన్నీ ఆడుతుంది ఈ రోజునాడు. అలా కొత్తగా వచ్చినట్టున్నారు జీవిత రాజశేఖర్ గారు, వస్తూ ఉంటారు, ఇంకా వస్తూ ఉంటారు. ఇంకోటి అంటే జీవిత రాజశేఖర్ గారు అది ఇక పనిచేయదు, ఎందుకంటే పిఆర్పీకి వాడేశారు. ఇప్పుడే ఎలక్షన్స్లో ఏంటంటే ఒక కార్డ్స్ అంటాం అనమాట. ఇవన్నీ ఏంటంటే అంటే మామూలుగా ప్యాకర్తో పోలుస్తాం, ఒక కార్డు అంటాం మనం. ఈ కార్డ్స్ ఏంటంటే ఒక ఎలక్షన్కి ఆ కార్డు అయిపోద్ది అనమాట, ఆయన నెక్స్ట్ వాడకూడదు ఇంక దాన్ని. ఈ ప్రజారాజ్యంలో వాడేశారు, ఇది కాపుల పార్టీ అని, అలాగే టికెట్లు అమ్ముకున్నాడని, అలాగే రక్తం అమ్ముకున్నాడని, ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ప్రజారాజ్యంలో వాడాల్సిన కార్డులు మొత్తం వాడేశారు. ఆ కార్డులు మళ్ళీ అదే కార్డు పెడితే అది చల్లదు, ఇంకా అది రాజకీయంలో పనికిరాదనమాట కార్డు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి గారు మరణం కావచ్చు, అది కార్డు పనిచేయదు ఇప్పుడు. ఇంకా వాళ్ళ తల్లి చెల్లి సెంటిమెంట్లు పనిచేయవు, ఇంకా అయిపోయినాయి. 2014కే మొత్తం ఆ కార్డ్స్ అయిపోయినాయి ఇంకా వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి అవినీతి కూడా పెద్దగా ఈ పనిచేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ కార్డు కూడా, ఎందుకంటే 2014 అయిపోయింది, టీడీపీ వాడేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఇక ఆ కేసులు ఇంకా ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళడమే ఆయనకున్న ఇప్పుడు డ్రాబ్యాక్ అనమాట. అది ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లకుండా ఆయన ఉంటే పెద్దగా ఎఫెక్ట్ ఉండేది కాదు. ఆ ప్రతి శుక్రవారం కోర్టు మాత్రం బాగా ఎఫెక్ట్ ఇస్తుంది ఆయనకి. ఆ కార్డు ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది ప్రజల్లోకి. కార్డులు అయిపోయినాయి. మనకి జనసేన పార్టీకి మీద వాడతాకి ఏ కార్డు వాళ్ళ దగ్గర ఈ రోజున లేదు, ఏది లేదు. మంద ఓపెన్ తెల్ల పుస్తకం మంది, ఇటువంటి మరకలు లేవు. వాళ్ళు ఎన్ని మరకలు ఇంకు జల్లాలనుకున్న మన జనసేన పార్టీ కార్యకర్తలు వెంటనే తుడిచేస్తారు. ఏమనేయండి వెంటనే తుడిచేస్తాం మేము. మా పార్టీ కార్యకర్తలు చాలా బలంగా పనిచేస్తున్నారు ఈ రోజునాడు, చాలా బలంగా పనిచేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. ప్రతి ఇంట్లో కూడా మా పార్టీ కార్యకర్తలు ఈ రోజునాడు ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఓటు వేపిస్తున్నారు. ప్రతి ఓటు కూడా ఎక్కడన్నా ప్రలోభాలకు లొంగిపోతావేమో, ఏదో స్థానిక నాయకుడు వస్తాడు, ఏదో కథ చెప్తాడు, ఏమో టీడీపీ అంట జనసేన అంటే ఏదో పులిహోర కథలు చెప్తారు. ఎక్కడైనా బై ఎనీ ఛాన్స్ ఏమన్నా స్థానిక నాయకులు ప్రలోభాలకు లొంగిపోవడమో, వాళ్ళు చెప్పే అబద్ధాలకు ఏమన్నా వాళ్ళు ఏమన్నా మారిపోతారని చెప్పేసి ఒట్టు కూడా వేయించుకుంటున్నారు మా కార్యకర్తలు, మా జనసేన పార్టీ అందరూ కూడా ఇంట్లో ఒట్టేపించేసుకుంటున్నారు. అమ్మా
నా మీద ప్రమాణం చెయ్యమ్మా నాన్న, చెయ్యి నాన్న, నాకు ఎందుకంటే నేను ఏత్తానని కాదు, ప్రమాణం చేయని చెప్పి ప్రమాణం చేయించుకుంటున్నాం ఈ రోజు నాడు. ఎందుకంటే వాళ్ళు బలంగా పనిచేస్తున్నారు. ఈరోజు యూత్లో చాలా బలంగా యూత్ ఉన్నారు. అంటే కొంతమంది యూత్ని పక్కన పెడదాం, వాళ్ళ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ రోజు నాడు. వాళ్ళని పక్కన పెడితే ఈ రోజు నాడు యూత్లో ఆల్మోస్ట్ ఒక 70% యూత్ కుల మతాలకు అతీతంగా ఈ రోజు నాడు జనసేన పార్టీ సపోర్ట్ చేస్తుంది. చాలా బలంగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ప్రతి ఓటు కూడా మన జనసేన పార్టీకి వేపిస్తారు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మహిళలు, ముఖ్యంగా మహిళలు ఈరోజు చాలా మార్పు వచ్చింది మహిళల్లో. ప్రజావాదులు మాకు అంత కనపడలేదు. మహిళలు చాలా సైలెంట్గా ఉన్నారు. ఈరోజు చెప్పాలంటే ఈరోజు కూడా మహిళల్లో కూడా ఆల్మోస్ట్ 60% ఈ రోజు నాడు మొత్తం 100 మంది తీసుకుంటే మహిళల్ని 60% ఈ రోజు నాడు చాలా సైలెంట్గా ఉన్నారు. జనసేన పార్టీకి ఓటేస్తారని చాలా సైలెంట్గా ఉన్నారు. చాలా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు మనం మాట్లాడితే ఓపెన్ అప్ అవుతున్నారు అనమాట. మొన్న మా మిత్రుడు కాల్ చేసి మాట్లాడినప్పుడు, అయ్యా మేము బయటికి చెప్పట్లేదు అయ్యా, ఎందుకంటే మాకు డోక్రాలో పింఛన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, మేము చెప్పలేకపోతున్నాము, కానీ జనసేనకే ఓటేస్తామే, మేము బలంగా ఓటేస్తాము, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో వస్తే కూడా మనకి ఎవరైనా ఫోన్ చేస్తారు, సర్వే అంటారు, ఇటువంటి వాడి దగ్గర వాళ్ళు చెప్పట్లేదంట, బయట పడతలేదంట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఆగిపోతాయో లేకపోతే ఓట్లు తీసేస్తారని భయంతో వాళ్ళు బయట పడకుండా తెలుగుదేశం అని చెప్తున్నారు. ఇప్పుడు దాకా తెలుగుదేశం అయ్యా, మేము తెలుగుదేశంకి వేస్తామని చెప్తున్నారు, అధికార పార్టీ కాబట్టి. వాళ్ళు కూడా నిన్న ఓపెన్ అప్ అయిపోయి మేము యూఎస్ నుంచి కాల్ చేసామంటే, అయ్యా మేము వేస్తామయ్యా, జనసేన పార్టీకి వేస్తామయ్యా, ఆయన కాకపోతే ఇంక వేరే ప్రసక్తి లేదు, మాకు వేస్తాము, 2 ఓట్లు వేస్తాము, ఎంపీ ఎమ్మెల్యే కూడా, అస్సలు ఏమీ లేదు, మా ఇల్లు మొత్తం జనసేన అని చెప్తున్నారు. చాలా బలంగా ఉంది ఈ రోజు నాడు. మనం అనుకుంటున్నాం కదా, ఏదో సోషల్ మీడియాలో ఏదో పోస్టులు చూసో లేకపోతే ఏదో సర్వే చూసో ఏదో ఇంకోటి చూసో మనం అనుకుంటాం. ఈ రోజు అనుకుంటా ఉంటాం అనమాట. ఏంటి ఏం లేదుగా అని చెప్పేసి ఏమి ఉండదు. ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల్లోకి జనసేన పార్టీ బలంగా ఎప్పుడు వెళ్ళిపోయింది ఈ రోజు నాడు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజల మనసుల్లో మన పార్టీ ఉంది, మన పార్టీ గుర్తుంది, గాజులాస్ ఉంది, టెన్షన్ పడక్కర్లేదు. అయితే ఇప్పుడున్న ధనరాజకీయాలు ఉన్నాయి, ధనరాజకీయాల్లో కూడా మన పార్టీకి నష్టం ఏమి ఉండదు. ఆ ఇద్దరు కూడా ఆ ఓట్లు ఏమైతే ఓట్లు కొనుక్కుంటారు వాళ్ళిద్దరు చీల్చుకుంటారు, టీడీపీ వైసీపీ వాళ్ళిద్దరు చీల్చుకుంటారు ఆ ఓట్లని, మనకి ఇబ్బంది ఏం లేదు. చాలా నియోజకవర్గాలు మనకి ఈరోజు కూడా 50,000, 60,000, 70,000, 80,000, 40,000, 30,000 కూడా ఈరోజు మన సిచ్యువేషన్ ఉంది చాలా చోట్ల. మరి మనం గత 1 వీక్లో కూడా చాలా ప్లేసుల్లో మనం చాలా స్థానాల్లో పికప్ అయిపోయాం. మొన్నటి వరకు కూడా కొన్ని చోట్ల 40,000 ఓటింగ్ అనుకుంటే ఇప్పుడు 50,000కి వెళ్ళిపోయింది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మనం, ఎందుకనో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అనమాట. ఎందుకంటే మొదట్లో అభ్యర్థులు కొత్త వాళ్ళు అవడం వల్ల కొంచెం మనకి డౌన్ అయిపోయింది, వెంటనే మన ఓటింగ్ డౌన్ అయింది. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు వాళ్ళని ఆమోదించిన తర్వాత ఓటింగ్ అలా పైకి వెళ్ళిపోతుంది ఈ రోజు నాడు, అలా పైకి వెళ్ళిపోతుంది. ఒక రకమైన ప్రజల్లో కూడా ఒక రకమైన సానుభూతి అనడం కన్నా, కొత్త వాళ్ళకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, కొత్త వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి వీళ్ళని గెలిపిద్దాము, అలాగే వాళ్ళిచ్చే డబ్బులు తీసుకుందాము, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా దోచుకున్నారు, వాళ్ళు అధికారాలు ఉన్నారు, దోచుకున్నారు కాబట్టి వాళ్ళిచ్చే డబ్బులు తీసుకుందాము, పవన్ కళ్యాణ్ కొత్త వ్యక్తులకి ఇచ్చాడు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీళ్ళకి ఓటేద్దాం ఈసారికి అని చెప్పి ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు. మీరు ఎంత డబ్బును పంచుకోండి, ఇన్ని డబ్బులు మూటలు పంచండి, ఎంత ప్రలోభాలను చేయండి, మా పార్టీకి పడే ఓట్లు మాత్రం ఎక్కడికి పోవు ఈ రోజు నాడు. మా పార్టీ కూడా మేము కూడా 10 నుంచి 10 అటు ఇటుగా మా పార్టీ కూడా ఎంపీ స్థానాలు ఈరోజు వస్తాయి. మాకు బలంగా ఉంది, మేమేం తక్కువడమేం కాదు ఈ రోజు నాడు అనుకుంటున్నావేమో. మా చేతుల్లో మీడియాలు లేవు, వ్యవస్థలు లేవు, అలాగే టీవీ ఛానల్లో కూర్చుని మేధావులు అంటారు చూడండి, రాజకీయ విశ్లేషణ అంటారు, అటువంటి వ్యక్తులు మా చేతుల్లో లేవు. ఎందుకంటే అటువంటి తప్పుడు పనులు మేము చేయం కాబట్టి, ఏదో 1 2 కోట్లు ఇచ్చి ఒకటి కొనుక్కొచ్చి మేము పెట్టవచ్చు, అక్కడ మా పార్టీ గురించి డబ్బు కొడతా ఉంటాడు. అలాగే ఛానల్స్ కూడా ఒక 50 కోట్లు ఇచ్చామనుకోండి, ఒక ఛానల్ ఎలక్షన్ మొత్తం మాకే పని చేసిద్ది, డబ్బు కొడతా ఉంటాయి. అటువంటి తప్పుడు పనులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేయరు కాబట్టి ఈ రోజు నాడు బయటకి మా పార్టీ కనపడడం లేదు. బిగ్గర్ స్కేల్లో బయటకు వచ్చేటప్పటికి టీడీపీని వైసీపీని కనిపిస్తుంటే ఎక్కడ చూసినా, కానీ స్లో పాయిజన్ లాగా ఈ రోజు నాడు, చాలా చాప కింద నీరులాగా ఈ రోజు నాడు జనసేన పార్టీ ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయింది. ప్రజల్లో మా పార్టీ ఉంది. మా పార్టీ మీడియాలో లేకపోవచ్చు, ఈరోజు పేపర్లో లేదు, టీవీలో లేదు, ఎక్కడ ఈ రాజకీయ విశ్లేషణ కావచ్చు, సర్వేలో మా పార్టీ లేదు, కానీ ప్రజల మనసులో ఉంది. ఎందుకంటే ప్రజలు ఓటేస్తారు, ఎవరైతే ఓటేస్తారో వాళ్ళ దగ్గర మా పార్టీ ఉంది కాబట్టి మా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఖచ్చితంగా 90 పైగా సీట్లు గెలుస్తుంది మా పార్టీ. అలాగే ఈరోజు 10 ఎంపీ అనుకుంటున్నాం, 15 ఎంపీ కావచ్చు, పెరగచ్చు. ఎంపీలు కూడా పెరుగుతాయి, మాకు ఎంపీలు కూడా పెరిగే అవకాశం మాకు ఉంది. బలంగా పోటీ చేస్తున్నాం మేము. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా గతంలో కూడా చెప్పాను, ఎటువంటి అధైర్యానికి మీరు లోను కావద్దు, అస్సలు టెన్షన్ పడద్దు, పని చేయండి. ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించండి, 100 ఓట్లు వేయించండి, ఓటు మీద దృష్టి పెట్టండి. ఓటు. ఇప్పుడు
పేపర్లో చెప్పడం కాదు, టీవీలో చెప్పడం కాదు, మనం ఓట్లే చూపిద్దాం. మనం పోలింగ్ బూత్కి వెళ్ళి కొడదాం, నొక్కిద్దాం, ఓట్లు నొక్కిద్దాం, బలంగా నొక్కిద్దాం ఓట్లు. మన ఇంట్లో మొత్తం అమ్మ, నాన్న, తాత, అక్క, చెల్లి, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ ఏమైతే ఉన్నాయో, బామది మొత్తం వరుసలన్నీ తీయండి, మొత్తం అందరు లిస్ట్ తీయండి. మేము ఇప్పుడు ఫోన్లు చేయండి, ఫోన్లు చేసి మాట్లాడిన వాళ్ళతో. ఇప్పుడు నా స్నేహితుడు ఒక అతను 30 మంది బంధువులు ఫోన్ చేశాడు. 30 మంది బంధువులు ఫోన్ చేసి చెప్పడమే, మనకు రిలేషన్షిప్ ఉంది, నేను అడుగుతుంది ఒకసారికి పార్టీకి ఓటేయండి, నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఒకసారి పార్టీకి ఓటేయండి. ఏదో కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేశాడు. మ్యాక్సిమం కన్వర్ట్ అయిపోతుంది అనమాట. కొంతమంది ఆల్రెడీ జనసేనలో ఉన్నారు, కొంతమంది లేవు, మొత్తం కన్వర్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే అతను మంచి వ్యక్తి, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు, మనోడే కదా, మంచోడే కదా, అమెరికా వచ్చాడు, బాగా సెటిల్ అయిన వ్యక్తి, ఆయన మన బంధువే కదా, అమెరికా వెళ్ళాడు, కష్టపడి చదివాడు, మంచి వ్యక్తి, మన కోసమే చెప్తున్నాడు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ఈ రోజునాడు. అది పరిస్థితి. తీయండి, మీ బంధువులు మొత్తం లిస్ట్ తీయండి, మొత్తం తీయండి, అందరికి ఫోన్లు చేయండి, అడగండి, మీకు అందుబాటులో ఉంటే ఇంటికి వెళ్ళి అడగండి, తప్పేం లేదు, ఇంటికి వెళ్ళి అడగండి. సాధ్యమైన ఓట్లు జనసేన పార్టీకి వేయించండి. ఎందుకు గెలవదో పార్టీ చూద్దాం, మనం చూద్దాం. డబ్బు మూటలే ఉండాలా, ఏది డజన్కి పైగా మీడియాలు ఉండాలా, డబ్బు కొట్టే మీడియాలో, ఇది 10ల సంఖ్యలో పేపర్లు ఉండాలా, బ్లాగులు ఉండాలా, పెయిడ్ ఆర్టిస్టులు ఉండాలి సోషల్ మీడియాలో. అలాగే మన అభ్యర్థులకి ఒక్కొక్కరికి 50 కోట్లు 100 కోట్లు డబ్బు మూటలు పట్టుకు రావాలా, ఓటుకి 5,000 10,000 పంచాలా. ఇది ప్రజాస్వామ్యం, ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని ఈ రోజున మన అంగట్లో బొమ్మలాగా కొనుక్కోవాలా, ఒక బొమ్మను కొనుక్కున్నట్టుగా వెళ్ళిపోయి కొనుక్కోవాలా ప్రజాస్వామ్యాన్ని ఈ రోజునాడు. లేదు, మన జనసేన పార్టీ ద్వారా చూపిద్దాం, ప్రపంచాన్ని చూపిద్దాం, మనం చూపిద్దాం, ప్రపంచం మొత్తం చూడాలి కన్నెత్తి. ఏం జరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో? డబ్బు పంచలేదా? డబ్బు పంచకుండా గెలిచారా? ఎలా సాధ్యం అది అని దేశ విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల నుంచి కూడా స్టూడెంట్లు వచ్చి కేస్ స్టడీస్ అంటాం, కేస్ స్టడీ చెయ్యాలి మన జనసేన పార్టీ మీద. మళ్ళీ చెప్తాను, మన జనసేన పార్టీ మీద విద్యార్థులు, విదేశీ విద్యార్థులు వచ్చి ఇక్కడికి వచ్చి ఏపీకి వచ్చి కేస్ స్టడీ చేయాలి. వాళ్ళు ఎలా సాధ్యమైంది ఆ కేస్ స్టడీ చేస్తే మన యువకులే వస్తాం. దానిలో యువకులు బలంగా కోరుకున్నారు, యువకులు బలంగా మార్పును కోరుకున్నారు, ధన రాజకీయాలను పక్కన పెట్టారు అని ఆ కేస్ స్టడీస్లో రిపోర్ట్ వచ్చింది. మొత్తం ఇవి జనసేన అంటే మనమే యూత్. జనసేన ఇంకా జనసేన పార్టీ ఇంకేం లేదు, యూత్ మొత్తం యువకులే. ఈ పార్టీని మొదటి నుంచి నడిపించింది యువకులే, అలాగే గ్రామ స్థాయిలో తీసుకెళ్ళింది యువకులే, సోషల్ మీడియాలో నడిపించింది యువకులే, మొత్తం యూతే ఈ రోజునాడు, మొత్తం యూతే. మన అధినేత చేసే కష్టం ఆయన చేశారు. ఇప్పుడు ఆయన లేకుండా పార్టీ లేదు, ఆయన తల, పార్టీకి మొత్తం తల అయితే మనం గుండెకాయ మనమే ఈ రోజునాడు, చేతులు కాళ్ళు మొత్తం వ్యవస్థ మొత్తం మన యువకులు ఈ రోజునాడు. మనం పార్టీని అంత బలంగా నిర్మించాం, అంత బలంగా తీసుకెళ్ళాం ప్రజల్లోకి. ఇక ముగిస్తానండి. ముగించే ముందు తప్పుడు సర్వేలు వస్తున్నాయి కదా వైసీపీ వాళ్ళకి, అనుకూల సర్వేలు పక్కన పెట్టేసేయండి. అవి తప్పుడే. ఒక సర్వే చూస్తే చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ కూడా 4 సీట్లు ఇచ్చారు. మహానుభావులు. కాంగ్రెస్ ఎక్కడ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. కోట్ల ఫ్యామిలీ కాంగ్రెస్లు ఉంటే ఏమన్నా, ఇది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఫ్యామిలీ ఉంటే కొన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. అలాగే ద్రోణరావు శ్రీనివాస్ గారు విశాఖపట్నం జిల్లా నుంచి, ఆయన కాంగ్రెస్లో ఉంటే కొంచెం అంటే కొద్దిగా పేరున్న నాయకులు కదా, బొత్స గారు అన్న కొద్ది నాయకులు ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమన్నా. ఏమీ లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సచిన్ 7 లాగా ఉంటే దాన్ని 4 సీట్లు ఇచ్చారంటే అసలు జనసేన పార్టీ గురించి చెప్పలేదంటే సర్వేలో. అది సర్వేనా అది అన్న? అది ఎక్కడ చేశారు వాళ్ళు సర్వే? వాళ్ళు ఏదో కూర్చుని రాసేసుకోవడమే కదా. ఇంకోటి ఏంటంటే, ఈ వైసీపీ పెయిడ్ సర్వేలు ఎక్కడా కూడా ఒక సర్వే వచ్చిందంటే వైసీపీ పెయిడ్ సర్వేలు మొత్తంలో కూడా జనసేన పార్టీ పేరు పెట్టేవాళ్ళు పెట్టినా సరే 1 సీటు 2 సీట్లు ఇస్తారు. వైసీపీ గుర్తుపెట్టుకోండి. వైసీపీ సర్వే అంటే జనసేన పార్టీ ఉనికిని వాళ్ళు తట్టుకోలేరు, జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. అలాగే సాక్షి పేపర్లో కూడా ఇది మన జనసేన పార్టీ బొమ్మ లేకుండా, మన గాజులాస్ గుర్తు లేకుండా కూడా వాళ్ళు ఆర్టికల్స్ రాసేస్తుంటారు అనమాట. అలాగే అసలు మన పార్టీ గురించి చెప్పరు. మన పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి పేరు కూడా లేదు. జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి పేరు వేయకుండా మిగతా పార్టీలు పేరు వేసేసారు జేడీ గారి. అది పరిస్థితి. మన పార్టీ ఉనికిని సహించలేదు వైసీపీ పార్టీ. ఆ సర్వేలన్నింటిలో కూడా మనకి 0-1 ఇస్తారు. అది పరిస్థితి ఈ రోజునాడు. దయచేసి ఎవరో తప్పుడు సర్వేలు నమ్మొద్దు. ఇక ఉంటానండి. పవన్ రావాలి. Subscribe to our channel and press the bell icon for the latest updates.